అప్పుడప్పుడు దేవుడు కూడా హెచ్చరిస్తుంటాడు. ఎవరితోనైనా కొంచెం క్లోజ్ రిలేషన్ ఏర్పడుతుంది అనుకో, రే ఎంత డెప్త్లోకి పోతున్నట్టున్నావు, పళ్ళు రాలుతాయి జాగ్రత్త అని చెప్పి ముందే హెచ్చరిక చేస్తుంటాడు. ఈ సహోదరుడు నా మనసు నెరిగిన వాడు అని చెప్పి లోతులోకి వెళ్తున్నాను అనుకో, హెచ్చరిక చేస్తాడు, రే నువ్వు ఒంటరివి, ఎవరితోనూ నేను ఏ తమ్ముడితో, చెల్లితో, అన్నతో, అక్కతో, అందరితో ఉంటా, అందరితో మాట్లాడతా. కానీ దేవుడు నేర్పిన పాఠం ఏంటో తెలుసా? ఎవరితో కూడా లోతుగా పెన వేసుకోవద్దు. నువ్వు పెన వేసుకుంటే ఒక్క నాతోనే. అట్లా కాకుండా మరి ఎవరితోనైనా నువ్వు పెన వేసుకుంటే ఒకనాడు విల 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 విలలాడతావు. నన్ను గాక మరి ఎవరిని నువ్వు పెన వేసుకున్నా ఒకనాడు విల 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 విలలాడతావురా పిచ్చోడా, గిలగిల గిలగిల తండుకు సత్తావు. వద్దు నా మాటిను. ఈ కథ కల్పించినోడిని నేను. దేని పట్టి ఎంతవరకు నాకు తెలుసు. నా మాట వినరా, కథను చెప్పినట్టు వినరా, కాస్త నాకు వెళ్ళి చూడరా. ఈ బంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు, ఆత్మీయతలు బలమైన పట్టుబట్టి ఆయనకు దూరంగా లాగుతాయి. వాటిని బలవంతంగా వదిలించుకొని ఆయనకు సమీపంగా వెళ్ళి హత్తుకోవాలి. ఇది మన పోరాటం. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? నిజంగా అర్థమవుతుందా? అబ్బా ధన్యుణ్ణి, ఇంతమంది చేతులు ఎత్తారంటే. ఏమండి, కుదరదు. ఇప్పుడు అయిపోయింది టైం. వాక్యం అయిపోయిందా కూర్చోవాల్సింది. ఎక్కడొచ్చాగాం? అదే నువ్వు చెప్పిన కాడికి వచ్చాగాం. ఇవన్నీ కలిసి మనల్ని దేవుని దగ్గర నుంచి దూరంగా లాక్కొని పోవడానికి ట్రై చేస్తాయి. మనమేమో వాటన్నిటిని ఎప్పటికప్పుడు, ఏ రోజుకి ఆ రోజు, ఏ పూట కాపట బలవంతంగా వదిలించుకొని ఆయనకి సమీపంగా వెళ్ళాల్సి ఉంది. ఈ మాదిరి మనకి యేసయ్య చూపించాడు. బైబిల్లో యేసు ప్రభు గురించిన ఒక మాట ఉంటుంది. ఆయన వారిని బలవంతముగా పంపివేసి అనుంది. ఎరుగుదరా మాట? ఆయన వారిని బలవంతంగా పంపివేసి ప్రార్థించుటకు ఏకాంతముగా పోయెను. ఎక్కడికి పోయాడో తెలుసా? తన చుట్టూ ఉన్న శిష్యులను బలవంతంగా వదిలించుకొని మీరు పోండి అని శిష్యుల్ని వెళ్ళగొట్టి నేను నా తండ్రి అనుకుంటూ పోయాడు. హల్లెలూయా. యేసయ్య దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. వినుడు మరుగౌ వేళ జనకుని కడకేగి, వినుడు మరుగౌ వేళ జనకుని కడకేగి మనసార విశ్రాంతి అనుభవించెడి చోటు. కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. ఏమండి, కుటుంబానికి మంచి చేయాలి ఎంతమంది కొంత చేతి ఎత్తండి. శభాష్. సమాజానికి మంచి చేయాలి ఎంతమంది కొంత చేతులు ఎత్తండి. నిజమేనా? కుటుంబానికి మంచి చేయాలని ఉంది, సమాజానికి మంచి చేయాలని ఉంది. ఉందా మీకు నిజంగా? అట్టయితే మీకు ఒకటే సూత్రం. కుటుంబానికి మంచి చేయాలన్నా, సమాజానికి మంచి చేయాలన్నా ఈ రెండిట్లో నుంచి ముందు వేరై ఆయనతో ఒంటరిగా గడపాలి. ఆయనతో ఒంటరితనమును సాధన చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా కీలకమైన విషయం.